నేతలు ఎంతగా బరితెగిస్తున్నారంటే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు తమ ఖాతాలో వేసేసుకుంటున్నారు. అడ్డొచ్చిన వారిని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూ కబ్జాల్లో టీడీపీ నేతల దౌర్జన్యాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయి. పచ్చ నేతల భూ కబ్జాల గురించి విపక్ష నేతలు ఆరోపిస్తే ఏమో అనుకోవచ్చు. కానీ సాటి పసుపు నేతలే తమ పార్టీ నేతలు అన్యాయంగా పోరంబోకు భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించడమే కాదు, అధికారులకు ఫిర్యాదు చేసిన ఉదంతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే రెవెన్యూ, పోలీస్ అధికారులిద్దరూ కూడా కబ్జా చేసిన పాలకపక్ష నేతకి రక్షణ కల్పిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలంలో టీడీపీ నేత భూ కబ్జాపై మరో టీడీపీ నేత పోరాటం చేస్తున్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు కన్ను 9 ఎకరాల పోరంబోకు భూమిపై పడింది. ప్రభుత్వం మనదే కాబట్టి, అధికారం చేతుల్లో ఉంది కాబట్టి ఈ భూమి కూడా మనదే అనుకున్నాడు గంటా శ్రీనివాసరావు. అలా అనుకున్నాక ఆలస్యం ఎందుకని ప్రొక్లెయిన్ పెట్టి ఆ 9 ఎకరాల స్థలంలో చేపల చెరువు కోసం తవ్వకాలు మొదలు పెట్టేశాడు. అంతేకాదు, ఈ క్రమంలో ఈ పోరంబోకు భూమికి పక్కన ఉన్న పొలాలకు వెళ్లే రైతులకు దారి లేకుండా దారికి అడ్డంగా ముళ్లకంచెలు వేసి తన పనులు తాను లాగించేస్తున్నాడు. ఈ కబ్జా భూమికి పక్కనే ఎకరా 90 సెంట్ల భూమిని సాగు చేసుకుంటోన్న తూంపాటి పద్మ వరప్రసాద్తో పాటు పలువురు రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో అధికారులకు చెప్పుకున్నారు. అయినా లాభం లేకపోయింది. ఈ విషయం మీద నాకు ఆరోగ్యం బాగోక వాట్సాప్లోనే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్లు వాట్సాప్లో కూడా పెట్టాను నేను. తర్వాత ఆ చెరువు అలా తవ్వుతున్నారన్నా కానీ వచ్చి పట్టించుకోలేదు. ఆ దారి కూడా మూసేసి ఉంది. దారిలో అయినా కానీ ఇప్పించమని చెప్పి ఫోన్లు చేస్తుంటే వస్తాం అంటున్నారు. కానీ పాత దారులు ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్నాయి కూడా ఇవాళకి అతిగతి లేకుండా చేసేస్తున్నారు. ఆక్యుపేషన్ అక్కడ ఉన్నది గవర్నమెంట్ దొరమడుగు పోరంబోకు అని చెప్పి ఉన్నది 9 ఎకరాలకి 5 ఎకరాలు ఇదివరకే ఆక్రమణ ఉంది. ఇప్పుడు 4 ఎకరాల్లో దాన్ని కూడా ఆక్రమించుకున్నారు గంటా శ్రీనివాసరావు. ఆయన తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు. విలువైన భూమి కబ్జా అయిపోయిందని ఎంఆర్ఓ, కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ కూడా కబ్జా కోరుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కబ్జా చేసిన అక్రమార్కులకు రక్షణ కవచంలా ఉండాలని కూటమి పెద్దలు చెప్పారో ఏమో కానీ టీడీపీ నేతలు మాత్రం దండుపాళ్యం బ్యాచ్లా ఇలానే కబ్జాలు చేసుకుపోతున్నారు. చిత్రమేంటంటే ఇక్కడ భూమిని కబ్జా చేసింది టీడీపీ నేత అయిన గంటా. ఈ కబ్జాపై ఫిర్యాదు చేసింది టీడీపీకే చెందిన పద్మవరప్రసాద్. పోలీసులు మాత్రం ఇద్దరిలో ఒక్కరికే వత్తాసు పలుకుతున్నారు. అదే కబ్జా చేసిన వారికి అండగా నిలిచారు. నిజానికి ఇప్పుడు గంటా కబ్జా చేసిన 9 ఎకరాల పోరంబోకు భూమి గతంలో పద్మవరప్రసాద్ కుటుంబమే సాగు చేసుకునేది. ప్రభుత్వం ఒకవేళ ఆ భూమిని సాగుకు ఇవ్వాలనుకుంటే తమకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పద్మవరప్రసాద్ కలెక్టర్కు విజ్ఞప్తి చేసుకున్నారు.